తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చే దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచుకున్న సర్వశక్తి గల దేవా, దీనిలము పాపలమగమేము స్వభావికముగా పాపలమనయు అపవిత్రమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరముల యొద్దకు ఆశ్రమలకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవడకై నీ జనదైక కుమారుని ఇచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. లెంటులోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదవగా విందాం. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. ఇశ్రాయేలు దేవా, మా బాధలన్నిటిలో నుండి మమ్మల్ని విమోచింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ అందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును. ఆమేన్.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిమా స్తుతి కృత జ్ఞాతానిచ్చుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు యేసు
లించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, మమ్మల్ని మేము కాపాడుకుంటకు ఎంత మాత్రమును శక్తిమంతము కామని నీవెరుగుదవు. కాబట్టి శరీరమునకు సంభవించు కీడులన్నిటి నుండి, ఆత్మపై బడి పీడించే చెడ్డ తలంపులన్నిటి నుండి మమ్మల్ని తప్పించి మా శరీరాత్మలను కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించిన నీ కుమారుణ్ణు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్.